ఒకప్పుడు ఒక యువ ప్రయాణికుడు ఇక్కడ మరియు అక్కడ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ఎందుకంటే అతను అనేక దేశాలను చూసేదానికి ఇష్టపడ్డాడు. ఒకరోజు అతను వెంట నడుస్తున్నప్పుడు అతను ఒక బాక్స్ తీసుకున్నాడు. అతను దాన్ని తెరిచాడు మరియు మ్యాజిక్ బాక్స్ అతనితో, "నీకు ఏం కావాలి?" అతను చాలా భయపడ్డాడు. కాని బాక్స్ విసిరే బదులు అతను దాన్ని గట్టిగా మూసేసి తన జేబుల్లో పెట్టుకున్నాడు. అప్పుడు అతను మరింత ముందుకు వెళ్ళాడు మరియు అతను వెళ్ళేటప్పుడు తనతో ఇలా అన్నాడు, అది మళ్ళీ నాకు చెబితే మీకు ఏం కావాలని ఈసారి మీరు ఏం చెప్పాలో నాకు బాగా తెలుస్తుంది. అందువలన అతను మ్యాజిక్ బాక్స్ తీసి దాన్ని తెరిచాడు. మళ్ళీ అది అడిగింది, "నీకు ఏమీ కావాలి?" బంగారంతో నిండి ఉన్న ఒక టోపీ. మరియు ఆ క్షణంలో టోపీ బంగారు నాణ్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఇప్పుడు అతనికి ఏమీ అవసరం లేదు. కాబట్టి అతను ప్రయాణించినప్పుడు దూరంగా 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 దట్టమైన అడవుల గుండా చివరికి అతను ఒక అందమైన కోటకు వచ్చాడు. కోటలో ఒక రాజు ఉన్నాడు. యువకుడు కోట చుట్టూ తిరిగాడు. రాజు అతనిని గమనించి అక్కడ ఏమి చేస్తున్నాడని అడిగాడు. నేను మీ కోట వైపు చూస్తున్నాను. మీరు అలాంటిదే కావాలంటున్నారు కదా? ఆ యువకుడు సమాధానం ఇవ్వలేదు. కాని సూర్యుడు అస్తమించి రాత్రి వచ్చినప్పుడు తను తన మ్యాజిక్ బాక్స్ తీసుకుని తెరిచాడు. "నీకు ఏమీ కావాలి?" బంగారు గోడలు, వజ్రాల పలకలు, వెండి మరియు బంగారు ఫర్నిచర్ ఉన్న కోటను నాకు నిర్మించండి. కింగ్స్ ప్యాలెస్ ఎదురుగా అతని ముందు నిలబడి ఉన్నప్పుడు అతను మాట్లాడడం ముగించాడు. అతను ఆదేశించినట్లు ఖచ్చితంగా నిర్మించిన కోట. రాజు మేల్కొన్నప్పుడు సూర్యకిరణాలతో మెరుస్తున్న అద్భుతమైన మంచి ప్యాలెస్ చూసి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి రాజు ఆ యువకుడిని చూడాలని వెళ్ళాడు. అతను చాలా శక్తివంతమైన రాజా అని, వారందరూ ఒక ఇంటిలో లేదా మరొక ఇంటిలో కలిసి జీవించారని మరియు రాజా తను కుమారితోనూ భార్యకు ఇస్తారని అతను ఆశించాడని చెప్పాడు. రాజు అడిగినట్లే ఇదంతా తేలింది. యువకుడు యువరాణిని వివాహం చేసుకున్నాడు మరియు వారు బంగారు ప్యాలెస్లో సంతోషంగా జీవించారు. కాని రాజు భార్య యువకుడిపై, ఆమె కుమారితోపై అసూయపడింది. యువరాణి తన తల్లికి మ్యాజిక్స్ బాక్స్ గురించి చెప్పింది. అది వాడికి అంతా ఇచ్చింది. మరియు రాణి మ్యాజిక్ బాక్స్ దొంగలించడానికి ఒక సేవకుడిని లంచమిచ్చింది. సేవకుడు ప్రతి రాత్రి ఎక్కడ ఉంచుతారో చూశాడు మరియు దొంగలించడానికి సరైన సాయంత్రం చూశాడు. మరియు ఒక చీకటి రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు సేవకుడు ఆ బాక్స్ దొంగలించి ఉంపుడు గట్టె వద్దకు తీసుకువచ్చాడు. రాణి మూట తెరిచింది మరియు మ్యాజిక్ బాక్స్ ఆమెతో, "నీకు ఏమి కావాలి?" "మీరు నన్ను మరియు నా భర్తను, సేవకులు మరియు ఈ అందమైన ఇంటికి తీసుకుని మమ్మల్ని ఎర్ర సముద్రం ఒక్క మరపు వైపు ఉంచండి. కానీ నా కుమారిని మరియు ఆమె భర్తను వదిలేయండి." వాళ్ళు లేచినప్పుడు వారి పాత కోటలు తిరిగి వచ్చారు మరియు మ్యాజిక్ బాక్స్ పోయింది. ఆ యువకుడు వెంటనే తన గుర్రాన్ని ఎక్కి తన జేబుల్లో నిండా బంగారంతో నింపాడు. అతను అన్ని దేశాలను ఒక్కొక్కటిగా శోధించాడు. మ్యాజిక్ బాక్స్ దొరకలేదు. కాని వెంటనే అతని డబ్బు అయిపోయింది. కాని ఇప్పటికీ అతను తన గుర్రం యొక్క బలం అతను వేగంగా నొక్కాడు. ఎవరో చెప్పారు రాక్షసుడిని వాళ్ళు కలవాలి. అతను రాక్షసుడిని సంప్రదించాలని ఎవరో అతన్ని చెప్పారు. అందువలన అతను చాలా దూరం ప్రయాణించి రాక్షసుడు భూమి వెదికాడు. అక్కడ అతను ఒక వృద్ధ మహిళను చూశాడు. అదేమందంటే, "మీరిక్కడ ఏం చేస్తున్నారు? నా కొడుకు చూసే ప్రతి ప్రాణులను తింటాడు. మీరు తెలివిగా ఉంటే మీరు పారిపోతారు మరియు తిరిగి రారు." కాని ఆ యువకుడు తన కథ అంతా ఆమెకు చెప్పాడు. మరియు బహుశా ఇంత దూరం ప్రయాణించిన ఆమె కొడుకు బంగారు ప్యాలెస్ చూసి ఉంటాడని చెప్పాడు. అతను ఈ చివరి మాటలు చెప్పేటప్పుడు రాక్షసుడు వచ్చి అతను ఒక రుచికరమైన వ్యక్తిని చూశాడు. వాడిది డిన్నర్ టైం అనుకున్నాడు. కాని అతని తల్లి చెప్పింది, వీడొక పేద ప్రయాణికుడు, అన్నిటినీ కోల్పోయాడు మరియు అతని సలహా కోసం ఈ విధంగా వచ్చానని. ఆమె ఆ యువకుడికి భయపడొద్దని
కాని ముందుకు వచ్చి తనను తాను చూపించమని చెప్పింది. అందువల్ల అతను ధైర్యంగా అక్కడ వెళ్లి వాడడిగాడు, బై ఛాన్స్ బంగారు ప్యాలెస్ ఏమన్నా చూసారా అని. అవును, నేను బంగారు ప్యాలెస్ ని చూశాను మరియు లోపల ఉన్న వారిని తినడానికి, దానిని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించాను. కానీ ఆ ప్యాలెస్ చాలా బాగుంది. నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఓ, అది ఎక్కడ ఉందో చెప్పండి. ఇది ఎర్ర సముద్రం యొక్క మరొక వైపున చాలా దూరంలో ఉంది. చివరిగా చాలా ప్రయాణాల తరువాత యువ ప్రయాణికుడు తాను ప్యాలెస్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు. అందువల్ల అతను ఒకేసారి బయలుదేరాడు మరియు ఏదో విధంగా ఎర్ర సముద్రం దాటి భూమికి చేరగలిగాడు. అతను వచ్చినప్పుడు అతను తనను తాను తోటమాలిగా మార్చుకోవాలి అనుకున్నాడు మరియు కోట వరకు నడిచి వారికి తోటమాలి అవసరమా అని అడిగాడు. వాడిని అంగీకరించేటప్పుడు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తన యజమానుల గురించి మరియు ఇంట్లో ఉన్న అద్భుతమైన విషయాల గురించి సేవకులతో గాసిపులు చేస్తూ చాలా రోజులు గడిచాడు. అతను పని మనిషితో స్నేహం చేశాడు. మ్యాజిక్ బాక్స్ చరిత్రను కూడా చెప్పాడు మరియు దాన్ని చూడాలని ఆమెను కోరాడు. ఒక సాయంత్రం ఆమె దాన్ని పట్టుకుని అతనికి చూపించింది మరియు ఆమె తన ఉంపుడు గట్టె యొక్క మంచం గడ్డిలో ఒక రహస్య ప్రదేశంలో ఆమె ఎక్కడ దాచిపెట్టిందో యువకుడు చూశాడు. మరురాత్రి అందరూ వేగంగా నిద్రపోతున్నప్పుడు అతను లోగా వెళ్లి మ్యాజిక్ బాక్స్ తీసుకున్నాడు. అతను మూట తెరిచినప్పుడు అతని ఆనందం గురించి ఆలోచించాడు. ఇది అతని అడిగాడు, నీకు ఏమి కావాలి? నేను నా ప్యాలెస్ తో పాత స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను. రాజు మరియు రాణి వారి సేవకులందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోవాలి. ప్యాలెస్ లోని మిగతా నివాసులందరూ ఎర్ర సముద్రం దిగువన పడుకున్నప్పుడు అతను తన భార్యతో తిరిగి వచ్చినప్పుడు అతను మాట్లాడడం ముగించలేదు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.